హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏబీసీ పుల్బ్యాక్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మన లాస్ట్ వీడియోలో మనం ఏబీసీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. ఏబీసీ స్ట్రాటజీలో మనం ఏబీసీ బయింగ్ స్ట్రాటజీ గురించి, నెక్స్ట్ ఏబీసీ సెల్లింగ్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఈ వీడియోలో మనం ఏబీసీ పుల్బ్యాక్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏబీసీ పుల్బ్యాక్ స్ట్రాటజీ అంటే ఏమీ లేదు గైస్, జస్ట్ మనం ఏబీసీ ప్యాటర్న్ని ఉపయోగించి ఎలా అయితే మనం ట్రేడ్ ఎంట్రీలు తీసుకుంటున్నామో సేమ్ ఇది కూడా అలానే వర్కౌట్ అవుతుంది. కాకపోతే మనం ఏబీసీ ప్యాటర్న్ ఉపయోగించి ఎంట్రీ తీసుకుందామని ప్రిపేర్ అయ్యి మనం ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మన ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. అటువంటి సమయంలో మనం ప్రైజ్ని చేస్తూ మార్కెట్ వెనక ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అది ప్రైస్ ఎలా అయితే పైకి వెళ్తుందో అదేవిధంగా ఒక ఖచ్చితంగా పుల్ బ్యాక్ అనేది అయితే ఇస్తుంది. సో పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మనం బి పాయింట్లో ఎక్కడైతే ఎంటర్ అవుదాం అనుకుంటున్నామో అక్కడే మళ్ళీ మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఆ ఎంట్రీ మ్యాక్సిమం ఛాన్సెస్లో మనకి దొరుకుతుంది. సో ఇది మన ఏబీసీ పుల్ బ్యాక్ స్ట్రాటజీ. ఏబీసీ పుల్ బ్యాక్ బయింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందన్నది నేను మీకు ఈ పిక్చర్లో క్లియర్గా డ్రా చేసి చూపించాను. ఒక్కసారి ఈ పిక్చర్ని మీరు చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్ నుంచి మనకి ఏబిసి 3 పాయింట్స్ని ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత సి నుంచి ప్రైస్ అనేది మన యొక్క నెక్ లైన్ని బ్రేక్ చేసుకొని పైకి అనేది వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ మన ఎంట్రీ తీసుకోవాలనుకున్నాము ఏబీసీ స్ట్రాటజీ ఉపయోగించి, కానీ మన ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్రైస్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రైస్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ ఇచ్చి మన ఎంట్రీ లైన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే మన స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం ఏబీసీ ప్యాటర్న్ స్ట్రాటజీలోని ప్రైస్ అనేది అప్ టు 60-70% వరకు పుల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇలా పుల్ బ్యాక్ ఇచ్చి ప్రైస్ రివర్స్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే మన యొక్క ఎంట్రీ అనేది చాలా బాగుంటుంది. దట్టు మన రిస్క్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో మన రిస్క్ అనేది మనం సి పాయింట్లో పెట్టుకున్నాము కదా, ఇక్కడ కూడా మనము రిస్క్ అనేది సి పాయింట్లోనే పెట్టుకుంటాము. కాకపోతే మన ఎంట్రీ అనేది లేట్గా జరుగుతుంది, కానీ మన ఎంట్రీ మనం ఎక్కడైతే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నామో అక్కడే తీసుకుంటున్నాం. సో మనం మార్కెట్ చేస్తూ ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి మన ఎంట్రీ, మన స్టాప్ లాస్, మన టార్గెట్ మనకి క్లియర్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఏబీసీ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా అయితే మనం సెల్ చేస్తున్నామో అలాగే మన ఏబీసీ పుల్ బ్యాక్ సెల్లింగ్ స్ట్రాటజీ కూడా ఒక్కసారి ఈ పిక్చర్లో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ పాయింట్ సి నుంచి పాయింట్ బిని బ్రేక్ చేసుకుంటూ డౌన్వర్డ్స్గా మూవ్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి మన ఎంట్రీ లైన్లని. బట్ మన ఎంట్రీ అనేది మిస్ అయింది కాబట్టి మనం మార్కెట్ని చేయకుండా మళ్ళీ మనకి ప్రైస్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ చేసి మన ఎంట్రీ లైన్కి వస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకి ట్రేడ్ అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కాకుండా మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. మన ఎంట్రీ కానీ ఈ మధ్యలో ఎక్కడైనా తీసుకున్నట్లయితే మనకి రిస్క్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే మన ఎంట్రీ ఈ పాయింట్లో కానీ తీసుకున్నట్లయితే దాని రిస్క్ అనేది సి పాయింట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనం మళ్ళీ బి పాయింట్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే మన రిస్క్ అనేది మళ్ళీ సి పాయింట్లోనే ఉంటుంది. కాబట్టి మన రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ కూడా మనకి చాలా మంచిగా దొరికే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు మనము చార్ట్లో ఎలాగుంటుందో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. సో అందుకోసం గాయస్ నేను ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ట్రేడింగ్ వ్యూ ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీని ఎగ్జాంపుల్గా మీకు చూపించబోతున్నాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది 24 సెప్టెంబర్ 2020కి ఒక లో చేసింది. సో ఇది మన లో పాయింట్గా తీసుకుంటే, ఇది మన ఏ పాయింట్గా తీసుకుంటే, ఇది మన బి పాయింట్గా తీసుకుంటే మన ఎంట్రీ అనేది ఈ మన ఎంట్రీ లైన్ ఏదైతే ఉందో అక్కడ జరగాలి. అంటే మన ఎంట్రీ అనేది 20 సెప్టెంబర్ 20కి జరగాలి. బట్ మన ఎంట్రీ అనేది మిస్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 ప్రైస్ అనేది అక్కడే ఉండిపోయింది. మన ఎంట్రీ అనేది మనము 2 నవంబర్ని తీసుకున్నట్లయితే ప్రైస్ అక్కడ నుంచి ఒక మంచి మూమెంట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. సో మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా కానీ మనకి అదే టార్గెట్ అనేది రీచ్ అయ్యేది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం మరో ఎగ్జాంపుల్ చూద్దాము సేమ్ బ్యాంక్ నిఫ్టీ నుంచే. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఏబీసీ ప్యాటర్న్ స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇది ఒక లో. సో లో నుంచి హైకి ఏ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బి పాయింట్ అయింది. సి దగ్గర మనం బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాల్సింది. మన ఎంట్రీ మిస్ అయిన కారణంగా మనం మళ్ళీ వెయిట్ చేసాము ప్రైస్ ఎప్పుడైతే మన లైన్కి వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మన ప్రైస్ అనేది మన లైన్లోకి వచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రైస్ అనేది మళ్ళీ
పైకి వెళ్ళడం జరిగింది. అంతేగాని మనం తొందరపడి కంగారు పడి పైన కానీ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మన యొక్క రిస్క్ అనేది పెరిగిపోతుంది. మనకి రిస్క్ రివార్డ్ రేషియో అంత ఫేవర్గా అయితే దొరకదు. నెక్స్ట్ ఇదే బ్యాంక్ నిఫ్టీలో నేను మరో ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి సార్ ఫ్రెండ్స్, ఇది లో పాయింట్, ఇక్కడ నుంచి హై పాయింట్ వచ్చి ఏ అయింది, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చి బి అయింది, ఇక్కడ నుంచి సి పాయింట్ ఇక్కడ బ్రేక్ అయింది. సో ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది, మన ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. ఇది మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ అనేది బ్యాక్ రావడం జరిగింది. సో మన ఎంట్రీ అనేది మనం ఈ లైన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయి మనకి ఒక మంచి ట్రేడ్ అయితే ఇచ్చింది. సేమ్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీలో కూడా చూసుకుందాము. మీకు ఇప్పుడు నేను నిఫ్టీ 50లో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదొక ప్రైస్ అనేది డౌన్వర్డ్ మూమెంట్స్లో వచ్చి ఇక్కడ లో చేసింది. ఇక్కడ ఎప్పుడైతే లో చేసిందో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది రివర్స్ అవ్వడం మొదలుపెట్టి మన పాయింట్ ఏకి వెళ్ళింది. ఏ ఇస్ ద హైయెస్ట్ పాయింట్. సో అక్కడి నుంచి మళ్ళీ మనకు ఒక పుల్ బ్యాక్ వచ్చింది బి వరకు. సో బి నుంచి మళ్ళీ ప్రైస్ అనేది సికి ట్రావెల్ చేసి సిని ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడ మన ఎంట్రీ మిస్ అయినప్పుడు ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. బట్ మనం ఎంట్రీ తీసుకోకుండా పేషెన్స్గా వెయిట్ చేస్తే ప్రైస్ అనేది మళ్ళీ మన ఎంట్రీ లైన్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన రిస్క్ సేమ్గానే ఉంటుంది యాజ్ మన ఏబీసీ ప్యాటర్న్ తీసుకున్నట్లుగానే, అండ్ మన టార్గెట్ కూడా సేమ్గానే ఉంటుంది. సో దీన్ని మనము ఏబీసీ పుల్బ్యాక్ స్ట్రాటజీని మనం ఏబీసీ ప్యాటర్న్కి కానీ కనెక్ట్ చేసి రెండు కంబైన్గా వాడితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సేమ్ నేను మరో స్టాక్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏసీ స్టాకు. దీంట్లో కూడా ఎక్కడ మార్క్ చేస్తాను, ఎక్కడ మార్క్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ అనేది పైనుంచి కింద వరకు చాలా వరకు ఫాలో అయింది. చాలా ఎక్కువ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఒక లో చేసింది. సో ఇక్కడ లో చేసి ఇక్కడ నుంచి ప్రైస్ అనేది యూటర్న్ తీసుకొని మన పాయింట్ హై పాయింట్ ఏదైతే ఉందో ఏ అక్కడ వరకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ బి వచ్చింది. సో మళ్ళీ బి నుంచి మళ్ళీ మనకి సికి వెళ్ళి ఇక్కడైతే ప్రైస్ మన ఎంటర్ లైన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. బట్ మళ్ళీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ అది బ్యాక్ వచ్చి మన లైన్ టచ్ చేసి అక్కడ నుంచి అది పైకి వెళ్ళడం మొదలెట్టింది. సో ఫ్రెండ్స్, ఇది ఒకటే కాదు, ఇలా చాలా స్టాక్స్లో ఇలా జరుగుతుంది. సేమ్ చూడండి, ఇదే స్టాక్లో నేను ఏబీసీ సెల్లింగ్ కూడా పెట్టున్నాను. ఒకసారి ఇది కూడా చూడండి. ఇది వచ్చి మన హై పాయింట్ ఫ్రెండ్స్. సో ఈ హై పాయింట్ నుంచి ఒక లో ఫామ్ చేసింది. సో ఈ లో వచ్చి మనకి ఏ పాయింట్ అయింది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చి పాయింట్ బి ఫామ్ చేసింది. అక్కడ నుంచి సి పాయింట్ వచ్చి మనకి బ్రేక్అవుట్ లైన్లోని సి పాయింట్ ఫామ్ చేసింది. మన ఎంట్రీ ఇక్కడ మిస్ అయిపోయింది. బట్ ప్రైస్ అనేది లో వెళ్ళి మళ్ళొక్కసారి మన ఎంట్రీ లైన్ని టచ్ చేసుకొని ప్రైస్ అనేది ఫాలో అవడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, మనం ఏబీసీ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా అయితే వాడుతున్నామో ఏబీసీ పుల్బ్యాక్ స్ట్రాటజీని కూడా అలానే వాడాలి. ఏబీసీ కన్నా ఏబీసీ పుల్బ్యాక్ స్ట్రాటజీలోనే మనకి ఎఫెక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది, అండ్ మనకి రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా ఫేవర్గా ఉంటుంది. మనకి రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. బట్ మీరు గమనించినట్లయితే నేను చూపించిన అన్ని స్టాక్స్లో కూడా మీకు ఏం చూపించాను ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఎక్స్ట్రీమ్ లోలో చూపించాను, ప్రైస్ అనేది ఎక్స్ట్రీమ్ హైలో చూపించాను. సో ఇది ఒక ట్రెండ్ రివర్సల్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ ఇక్కడ సపోర్ట్కి వచ్చిన తర్వాత సపోర్ట్ నుంచి ఏ చేసుకొని బి చేసుకొని సి చేసుకొని మళ్ళీ వెళ్తుంది. అలాగే ఇదొక హయ్యర్ పాయింట్, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి ప్రైస్ అనేది ఏ చేసి బి చేసి సి చేసి కిందకి డ్రాప్ అవ్వడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా ఏబీసీ స్ట్రాటజీ బయింగ్ అయినా సెల్లింగ్ అయినా కానీ మన సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే చేయాలి. అంతేగాని ఇన్ బిట్వీన్ సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలో అయితే ఎప్పుడు మనం ఇటువంటి స్ట్రాటజీలోని ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటివరకు మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.